మన అందరం మన జీవితంలో ఎప్పుడో ఒకసారైనా అనుకునే ఉండి ఉంటాం. ఆ చిన్నప్పటి రోజులు ఎంత బాగుండేవో! మళ్ళీ ఒక్కసారి ఆ బాల్యానికి వెళ్తే ఎంత బాగుంటుందో అని. కానీ నిజానికి అలా జరగదు కదా! ఒకవేళ అలా జరిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఈ కథ. జీవితంలో అన్నీ కోల్పోయి, బాధల్లో ఉన్న మోహన్‌కి అలా వెళ్ళే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది? ఏం జరిగింది అనేదే ఈ కథ. మోహన్ తన నిర్ణయాల భారంతో బాధపడుతున్న ఒక మనిషి. తన చిన్న, వెలుతురు లేని అపార్ట్మెంట్లో ఒంటరిగా కూర్చున్నాడు. అతను నిర్మించుకున్న జీవితం ఒక ఇంటి కన్నా బంధించబడిన కంచెలాగా అనిపించింది. అవకాశాలను కోల్పోయి, పశ్చాత్తాపాలతో నిండిపోయింది. ప్రతిరోజూ ఏదో ఒక బాధతో కృంగిపోయేవాడు. ఏ పనిలో సంతోషం దొరికేది కాదు. ఆఫీసు పనిలో కూడా విఫలం అయ్యేవాడు. తనకంటూ ఎవరూ లేరని బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి అతని మనసులో ఓ ఆలోచన తోచింది. తాను ఎప్పుడూ బయటికి చెప్పని ఓ కోరిక. ఆలోచన వచ్చిన వెంటనే ఆ నక్షత్రాల వైపు చూస్తూ తన మనసులోని కోరికను కోరుకున్నాడు. నేను మళ్ళీ నా బాల్యానికి వెనక్కి వెళ్తే ఎంత బాగుండు. ఈ బాధలు, బాధ్యతలు అన్నీ మర్చిపోయి, మళ్ళీ ఆ స్వచ్ఛమైన ఆనందాన్ని పొందగలిగితే ఎంత బాగుంటుందో. నా తప్పులను సరిచేసే అవకాశం ఉంటే ఎంత బాగుంటుందో. అప్పుడు జీవితం చాలా సులభంగా అనిపించేది. ఈ ప్రపంచంలో ఏమైనా మాయ ఉంటే, నన్ను వెనక్కి తీసుకెళ్ళండి. నా బాల్యానికి తీసుకెళ్ళండి. నాకు మళ్ళీ నా సంతోషమైన జీవితాన్ని పొందడానికి మరొక అవకాశం ఇవ్వండి. మోహన్ ఆ మాటని చెప్పగానే ఆకాశంలో ఓ వెలుగు మెరిసింది. ఓ నక్షత్రం మెరవసాగింది. అతని కోరిక మాయగా రూపం దాల్చుతోంది. మోహన్ కళ్ళు తెరిచినప్పుడు చుట్టూ ప్రపంచం మారిపోయింది. అతను 30 ఏళ్ల వయసున్న ఓ అలసిపోయిన వ్యక్తిగా కాకుండా ఒక పసివాడిగా మారిపోయాడు. ఆనందం, అమాయకత్వం నిండిన బాలుడిలా మారిపోయాడు. చుట్టూ ఉన్నది కాలంతో కరగని అతని చిన్ననాటి గది. ఇది అతని కలలో కూడా ఊహించలేనిది. తన చిన్నతనంలోకి మళ్లీ ప్రవేశించిన మోహన్ మరచిపోయిన ఆనందాన్ని తిరిగి పొందాడు. చిన్న చిన్న ఆనందాలు, మిత్రులతో ఆడుకోవడం, పంచుకున్న నవ్వులు, కుటుంబంతో గడిపిన సమయం, వీటితో ఇప్పుడు అతని కల వాస్తవమైంది. ప్రతిరోజు మోహన్ తన చిన్ననాటి అమాయకత్వాన్ని ఆస్వాదించసాగాడు. ఇది అతనికి ఒక కానుకలా ఉంది. తన హృదయాన్ని ఆనందంతో నింపడానికి ఇది అతనికి దక్కిన రెండవ అవకాశం. ఈ రెండవ అవకాశంలో మోహన్ తన భయాలను అధిగమించాడు. పాఠశాలలో ప్రథమ బహుమతి అందుకోవడం అతనికి కేవలం ట్రోఫీ మాత్రమే కాదు, తన మళ్లీ పొందిన నమ్మకానికి, స్వీయ విశ్వాసానికి గుర్తుగా నిలిచింది. మోహన్ తన స్నేహితుల అభినందనల మధ్య నిలబడి, గొప్ప గొప్ప విజయాలు అన్ని చిట్టి విజయాల ద్వారా వస్తాయని అర్థం చేసుకున్నాడు. ఇది అతను ప్రకాశించే క్షణం. మోహన్ తన చిన్ననాటిని వీడే సమయం రాగానే అది అతనికి ఎంత ప్రియమైనదో అతను అర్థం చేసుకున్నాడు. కాని అతని ప్రయాణం ముందుంది. అది అతను ఒకప్పుడు వద్దని పారిపోవాలి అనుకున్న జీవితంలోకి. ఈ గొప్ప కానుక ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఈసారి దానిని సద్వినియోగం చేసుకుంటాను. ఆ నక్షత్రం చివరిసారి మెరిసింది. వెంటనే మోహన్ ప్రస్తుత జీవితంలోకి తిరిగి వచ్చాడు. పెద్దగా, తెలివిగా మరియు పూర్తిగా ఆనందంగా. ప్రస్తుత జీవితంలోకి తిరిగి వచ్చిన మోహన్ తన చిన్ననాటి పాఠాలను తనతో తీసుకువచ్చాడు. అతని హృదయం కాంతిమయం. అతని మనసు స్పష్టంగా ఉంది. ప్రతి క్షణాన్ని కృతజ్ఞతతో, ప్రతి నిర్ణయాన్ని ఉద్దేశ్యపూర్వకంగా స్వీకరించాడు. నూతన ఉత్తేజంతో మోహన్ ఆఫీస్లో బాగా వర్క్ చేస్తాడు. తన బాస్ తనతో, చాలా మంచి ప్రెజెంటేషన్ మోహన్. నువ్వు నిజంగా అన్నీ మార్చేశావు అంటారు. థ్యాంక్స్. నౌ ఐ సీ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. మోహన్ తన వైఫ్తో పార్క్లో ఉండగా ఇలా అంటుంది. ఇటీవల నువ్వు చాలా మారిపోయినట్టు అనిపిస్తోంది. చాలా ఆనందంగా ఉన్నట్టు ఉన్నావు. అవును. నాకు నిజంగా ఏది ముఖ్యం అనేది తెలుసుకున్నాను. ఈ అవకాశాన్ని వృధా చేయను. ప్రస్తుతాన్ని స్వీకరించడం ద్వారా మోహన్ తన శాంతిని కనుగొన్నాడు. అతని హృదయం పశ్చాత్తాపాల భారాన్ని పోగొట్టింది.
అతను ఎప్పుడూ కలగన్న జీవితం, సంతృప్తి, ప్రేమ మరియు ఉద్దేశ్యపూర్వకమైన జీవితం గడపడం ప్రారంభించాడు. జీవితం తరచుగా రెండవ అవకాశాలను ఇవ్వదు, కానీ మన దృష్టికోణాన్ని మార్చుకునే శక్తి మనందరిలో ఉంది. ప్రస్తుతాన్ని ఆహ్వానించండి, గతం నుండి నేర్చుకోండి, మరియు మీరు గర్వించదగిన జీవితాన్ని గడపండి.